హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, నేనైతే మాఘమాసం కూడా వస్తుంది కదా అని చెప్పేసి, ఇంకా దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా నేనొచ్చేసి అయితే ఇవైతే న్యాచురల్‌గా అప్పటికప్పుడు కోసుకొని తీసుకువస్తాను పూలు. ఇంకా పూలు కోసుకుందామని చెప్పేసి కిందకైతే వెళ్ళాను. మాకు కింద గార్డెన్ ఉందండి. చాలా చెట్లయితే ఉంటాయి ఫ్లవర్స్. మేమైతే కొనే పనైతే లేదు. కొనుక్కొచ్చి పెట్టడం కంటే ఇలాగా ఉన్నాయి కదా! ఉన్న వాటిని ఇలాగ పెట్టడం నాకిష్టమండి. కొనుక్కు వచ్చి ఏదన్నా పండగలప్పుడు, అకేషన్స్ అప్పుడు కొనుక్కొని వస్తాననమాట. ఇంకిక్కడైతే కిందకైతే వచ్చేసి పూలైతే కోసేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి మీకొకటి చెప్పాలండి. నాకైతే దేవుడి విషయంలో కొంచెం నమ్మకం ఎక్కువుంటదండి. నేనేదైనా అనుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడు ఇవాళ కాపోయినా రేపైనా నెరవేరుస్తాడు అనే నమ్మకం అయితే నాకుంటుందనమాట. ఇంకె ఇంకా చూడండి ఇక్కడైతే నేనింకా దేవుడి పటాలు టీవీ దగ్గరైతే పెట్టుకొని అయితే క్లీన్ చేస్తున్నాను. మీకు రివర్స్‌లో ఉండబట్టి నేను ఎడమ చేత్తో క్లీన్ చేస్తున్నట్టుంది. కాదండి, నేను కుడి చేత్తోనే చేస్తాను. నాకు ఏ పనైనా కుడి చెయ్యి అలవాటు. మనకి వీడియోలో ఏంటంటే రివర్స్‌లో కనిపిస్తుంది కదా! ఇంకా అలా చెప్పేసి మీకలా కనిపిస్తుంది. ఇంకిక్కడొచ్చేసి నేను దేవుడి గది దగ్గర నాకు ఏంటంటే కూర్చొని క్లీన్ చేయడానికి చాలా చిన్న స్పేస్ ఉంటదండి. ఫ్రిడ్జ్ ఉంటది. ఫ్రిడ్జ్ పక్కనే దేవుడి గది ఉంటది. ఓన్లీ మనం ఒక 5 మినిట్స్ దండం పెట్టుకోవడానికే ఖాళీ ఉంటుందనమాట. అందుకని చెప్పేసి నేనిలా హాల్లోనే చేసుకుంటాను. ఎప్పుడైనా దేవుడి పటాలు పూజించాలి అంటే. ఇంక ఇవన్నీ పూజించేసుకొని దేవుడికైతే బొట్లు అవన్నీ పెట్టేసుకొని క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇంకా నేనేంటంటే దేవుడి గురించి చెప్పాలని చెప్పాను గదండీ! నాకైతే ఒకరోజు ముక్కోటి ఏకాదశి రోజండి. నేను అసలు అంటే నాకు ఆ రోజు చాలా సివియర్‌గా నేను బాధపడుతూ ఉన్నాను. బాధపడుతూ ముక్కోటి ఏకాదశి పూజ చేసుకుందాం, సరే దీపం పెట్టుకుందాము. విజయవాడలో లబ్బిపేటలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఆ టెంపుల్‌కైనా వెళ్ళాలి, నా కష్టాలు తీరుతాయేమో అని ఆ రోజు దే దేవుడిని కోరుకుంటూ ఇల్లైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు క్లీన్ చేసుకుంటుంటే ఏం జరిగిందంటే, అసలు నేను చాలా బాధపడుతున్నాను. నాకేంటో ప్రాబ్లము, నాకేదో అవుతుంది, నాకు తెలియట్లేదు. అసలు నాకేం జరుగుతుంది అనేది నాకైతే తెలియలేదు. అసలు ఇంక ఏంటి నా ప్రాబ్లమ్ అనేసి నేను అనుకుంటూ చాలా ఏడ్చుకుంటూ పని అయితే చేసుకొని పూజ చేసుకుందామని క్లీన్ చేసుకుంటున్నాను. ఇంతలో సడెన్‌గా అసలు మీరు నమ్మరు. సడెన్‌గా ఒక ఆవిడొచ్చింది. సోది చెప్తానని చెప్పేసి. నేనైతే అట్లాంటివి నమ్మను. నాకు భయమనమాట సోది చెప్పించుకోవడము. వాళ్ళు ఏం చెప్తారో ఏమో అని నాకు చాలా భయము. ఇంకా అయితే ఎదురింట్లో ఒక ఆంటీ ఉండేవాళ్ళు. ఆంటీ ఏంటంటే 70 ఇయర్స్ ఎబోనే ఉంటాయి. ఆంటీ ఒకసారి అడుగుదామా? ఏంటి? ఏమంటారు? నాకిలా ప్రాబ్లమ్‌గా ఉంది కదా! అని చెప్పేసి అడిగాననమాట. అడిగితే సరే అడుగుదాము, ఏం చెప్పిద్దో చూద్దామని చెప్పేసి ఇద్దరము ఇంకా ఆగాము. ఆ రోజు లిటరల్లీ అసలు ఆ దేవుడే ఆమెను పంపించినట్లండి. ఆ తర్వాత ఆమె ఎప్పుడు నాకైతే కనిపించలేదు. అసలు చాలా ఏడుపొచ్చింది. అడిగాము కానీ మా సమస్య గురించయితే మేము అడగలేదు. ఏంటి అని కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడే రీసెంట్‌గా మా అత్తయ్య గారు చనిపోయి గూడా నాకు 4 ఇయర్స్ అదే అప్పుడే రీసెంట్‌గా చనిపోయారనమాట. సరే చనిపోయారు కదా! మామూలుగానే తను కూర్చున్నారు. చెప్పారు, "మీ అత్తయ్య గారు ఇట్లా ఏం కాదమ్మా. ఆమె టైం అయిపోయింది. ఇలా వెళ్ళిపోయారు." అది ఇది అని చెప్పారు. సరే కదా అని ఇద్దరం సైలెంట్‌గా ఉండి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని ఉన్నామనమాట ఆంటీ నేను. ఇంకా తర్వాత తనే ఎత్తింది. "ఇంకా మీకు ఇట్లా సమస్య ఉంది నీకు. ఎప్పటినుంచో చాలా బాధపడుతున్నావు. ఆ సమస్య ఏంటంటే నాకు అయితే బల్లి అండి. అసలు నేనెక్కడికెళ్తే అక్కడ బల్లుండేవి. ఆ బల్లి అనేది అసలెప్పుడు మీద పడ్డము. నాకేంటంటే నేనందరిని అడిగేదాన్ని మా రిలేటివ్స్‌ని గూడా నా మీద బల్లులు పడుతున్నాయి. అసలు నా మీదే పడుతున్నాయి. నన్నే టార్గెట్ చేసినియి. ఇక్కడ జంతువులన్నీ నన్నే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ పడడం తల మీద పడిందండి. అసలు నేను చాలా వణికిపోయి, భయపడిపోయి పూజ చేసుకున్నాను స్నానం జేసి. ఇంకా అలాగా అనుకుంటూ అసలు ఏడుస్తున్నా. నా మీదే ఎందుకు పడుతున్నాయి? నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? నేను ఒక్కోసారి సోఫాల్లోకి కూడా వచ్చేసేయి. ఇంక ఇలా ఎందుకవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటూ నేనసలు ఆమెనేమి అడగలేదు. ఆమె చెప్పిందనమాట. ఇట్లాగా జరుగుతుంది. నువ్వు కాబట్టి ఓర్చుకొని ఉండగలిగావు. ఇంకొకళ్ళైతే ఉండలేకపోయేవాళ్ళు అని. అసలు మా ఇద్దరికి షాక్ అసలు. నిజంగా దేవుడే పంపించాడు అనుకోని. ఇంకా ఆవిడ చెప్పింది, "ఎవరి వల్ల ఇలా జరిగింది? ఇట్లాగా జాగ్రత్తగా ఉండాలి మీరు." అంటే మనుషుల్ని తప్పు పట్టడం కాదండి. వాళ్ళంతట వాళ్ళు కావాలని ఏమీ చేసింది లేదు. ఏంటంటే కొంచెం వాళ్ళకి తెలీదు ఇలా జరుగుద్ది ఇలాగా అని.
కొంచెం ఆమె చెప్పిందనమాట. "ముండమోపి వాళ్ళ ఏడుపు మీ ఇంటి మీద ఉంది. అందుకని ఇంక అలా జరిగింది. ఇంకా ఏమీ కాదు. సరే నేను పరిష్కారం చెప్తానని" ఏమీ చేయలేదండి. గురువింద గింజ ఇచ్చింది. అది ఇంటికి కట్టుకున్నాను. ఆమె మనీ కూడా తీసుకోలే. అసలు ఫ్రీగానే ఇచ్చిందనమాట. నేనే ఇంకా అలా ఫ్రీగా తీసుకోవడం ఎందుకని చెప్పేసి కొంచెం మనీ ఇచ్చి శారీ అయితే ఒకటి కొత్తది ఒకటి ఉంటే అది ఇచ్చాననమాట. అసలు అలా చెప్పింది నిజంగా జరిగిందండి. ఆ తర్వాత రోజు నుంచి ఇప్పటి వరకు బల్లులు నా మీద పడడం గానీ, నా దగ్గరికి రావడం గానీ అసలు ఎప్పుడూ జరగలేదు. నాకదైతే నిజంగా అసలు జీవితంలో నేను మర్చిపోలేనిది ఏది అంటే అదేనండి. ఆ తర్వాత నుంచి అది కట్టుకున్నాము. ఇంటికి హ్యాపీగానే ఉంది. ఇంకా వాళ్ళ ఏడుపు రాలేదు. వాళ్ళు కూడా ఎవరో మాకు తెలుసు. ఇంకా వాళ్ళు దగ్గరగా వచ్చినా కూడా మేమైతే అంటే మాట్లాడతాను. నాకైతే కోపము అది ఏంటంటే వాళ్ళకి తెలిసింది కాదు గదా! వాళ్ళకి తెలీదు ఇలాగని. ఇంకా మామూలుగానే ఫ్రీగానే మాట్లాడతాం. బానే ఉంటాము. ఇంకా అలాగా ఇలాంటివి కూడా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎవరమైనా కానీ కొంచెం జాగ్రత్తగా జనాల నోర్లలో పడకుండా ఉండడం బెటర్ అని నా ఒపీనియను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకిక్కడొచ్చేసైతే నేను దేవుడి పటాలు, బొట్లు అన్నీ పెట్టేసుకున్నా గదా! పెట్టేసుకున్న తర్వాత దేవుడు సామాన్లు కూడా నేను షింక్‌లోనే క్లీన్ చేస్తాను. నాకేంటంటే దేవుడి సామాన్లు షింక్‌లోనే ఇంకా మాకు ప్లేస్ ఉంది. నేను విడిగా సోపు వాడతాననమాట దేవుడి సామాన్లకి. మనం రోజు తోమే అంట్లు వాటితో అయితే నేను క్లీన్ చెయ్యనండి. ఇంకా గుమ్మాలైతే పూజించేసుకొని, ముగ్గులైతే పెట్టేసుకోవడం నాకు అలవాటు. ఇంకా అలా పూజించేసుకొని, ముగ్గులు పెట్టేసుకొని, దేవుడి సామాను మొత్తం క్లీన్ చేసేసి, అవన్నీ తుడిచి, బొట్లు పెట్టుకున్న తర్వాతయితే పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నేనైతే మంత్లీ 2 టైమ్స్ అయితే దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేస్తానండి. ఇంకొకటండి ఇక్కడ నెమలి ఈకలున్నాయి గదా! అవి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. బల్లులు అవన్నీ రాకుండా ఉంటాయి. ఇంకా అదే రోజు ఇక్కడైతే మా బాబు వస్తున్నాడనమాట హాస్టల్ నుంచి. వాడికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టము. ఇంకా అట్లా అని చెప్పేసి కాకరకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇంకా ఏంటంటే నేను వంటలు చాలా తక్కువండి చెయ్యడము. అసలు ఎలా చేయాలి అనేది మర్చిపోయాను. ఇంకా మనకు ఏంటంటే ఆప్షన్ యూట్యూబ్ ఉంది గదా! యూట్యూబ్‌ని ఫాలో అవుతాననమాట అప్పుడప్పుడు కొన్ని కొన్ని వంటలు చేయడానికి. ఇక్కడైతే మసాలా కోసము కొంచెం కొంచెమే వేశానండి. వేరుశనగ పప్పులు, ఎండుమిర్చి, పచ్చెనపప్పు అవన్నీ ఏసి ధనియాలు, జీలకర్ర అన్నీ ఏసి మసాలా అయితే ప్రిపేర్ చేశాను. కాకరకాయ ఫ్రైస్ అన్నీ నేను బాగా టేస్టీగా చేస్తానండి. కానీ ఎక్కువ క్వాంటిటీ వండడం అయితే నాకు రాదు. ఇంకా ఫ్రై చేసేసుకున్నాం. మా బాబు వచ్చాడు తిన్నాము. ఇంకా అదే రోజు ఏంటంటే మాకిక్కడ దగ్గరలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. అంత పెద్ద ఎగ్జిబిషన్ అయితే ఏం కాదు. విజయవాడలో అయితే చాలా పెద్దదుందండి. పెద్దగా ఉంటుంది. ఎగ్జిబిషన్ అంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మా అమ్మ వాళ్ళు ఎప్పుడో ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్తే అదొక పండగనమాట. మేము ఎగ్జిబిషన్‌కెళ్ళొచ్చామని గొప్పగా చెప్పుకునేవాళ్ళం ఇంటి దగ్గర. ఇప్పుడేంటంటే అన్నీ కామన్ అయిపోయినియి. ఇంకా ఆ రోజు ఎగ్జిబిషన్‌కైతే వచ్చాము. ఇక్కడైతే డెకరేషన్ తాజ్‌మహల్ సెట్టింగ్ అవన్నీ పెట్టారనమాట. షాపింగ్ కూడా అంత ఏం లేవండి. ఓన్లీ కొన్ని కొన్ని ప్లాస్టిక్ ఐటెమ్స్ తినేవి కొన్ని కొన్ని స్టాల్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువగా అయితే ఏం లేవు. పిల్లలు ఆడుకునేవి జెయింట్ వీల్లు అలాంటివే ఉన్నాయన్నమాట. ఇంకా అలాగా అయితే అన్నీ వెళ్ళి ఏదో కొంచెం అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తూ ఉంటే మనసుకు ఏంటంటే ప్రశాంతత అనేది అనిపిస్తుందండి. ఇంకా అలా అని చెప్పేసి ఎళ్తూనే ఉంటాం. అలా అని ఎక్కువగా కూడా వెళ్ళమండి. ఎప్పుడో వెళ్తాననమాట. ఇంకా నాకైతే మూవీస్‌కి వెళ్ళడం అలాంటివన్నీ ఇష్టమే అసలు ఉండదనమాట. అంతసేపు కూర్చొని మూవీస్ చూడాలి. ఇంట్లో గూడా యాక్చువల్‌గా ఏంటంటే నేను టీవీ కనెక్షన్ గూడా ఉండదు నాకసలు. ఇంక ఓన్లీ ఇంట్లో పని చేసుకోవడం, ఏదన్నా షాపింగ్‌కి చేయడం అలాగా ఇంట్రెస్ట్ గానీ ఇలాగైతే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకిక్కడైతే గోలుని తీసుకొచ్చాం. గోలు ఫుల్ అల్లరండి. వాడైతే ఇంకా కారు 2 టైమ్స్ ఎక్కాడు. ఇంక అన్నీ ఎక్కాడు. ఇదైతే ఎక్కడానికి భయమేసి మమ్మల్ని ఎవరినో ఒకళ్ళని ఎక్కమని గొడవ గొడవ చేశాడు. ఇంకా సరే కదా అని చెప్పేసి ఇంక లక్ష్మి ఎక్కిందనమాట తోడు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.